ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢమైన ఆలోచన ముందు దురదృష్టం ఎంత, ఎదురిత ముందు విధిరాత ఎంత కదా. అలాగే అత్తమ్మ రుచుల ప్రపంచం ముందు ఆకలి రాజ్యం ఎంత చెప్పండి కదా. అత్తమ్మ చేతి రుచి అలా తగలగానే ఆకలి ఇలా మాయమైపోద్ది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మన ముందుకు వచ్చి తన చేతి వంటను మనకి రుచి చూపించబోతున్నారు వసుంధర అత్తమ్మ సికింద్రాబాద్ నుంచి. హాయ్ వసుంధర అత్తమ్మ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను నాన్న. ఏమిటండి సంగతులు, బిజీగా ఉన్నారా? సమ్మర్ కదమ్మా, కొంచెం బిజీ ఉంటాము. సమ్మర్ లో బిజీ ఉంటారు. ఏం చేస్తుంటారు అత్తమ్మ మీరు? యాక్చువల్ గా అయితే నేను బ్యాంక్ లో చేసేదాన్ని, మానేసాను, విఆర్ఎస్ తీసుకున్నాను. ఎందుకని అత్తమ్మ విఆర్ఎస్? చాలా అంటే వేరే ఫ్యామిలీ గురించా లేకపోతే ఇంకో దాని గురించా కానీ తీసుకోరు, మీరు ఎందుకని తీసుకున్నారు? మామయ్య గారికి వచ్చేసి ట్రాన్స్ఫరబుల్ జాబ్ కాదు, ఈ సైడ్ లో వర్క్ చేస్తారు. సో ఎందుకంటే కుకింగ్ రాదు, ఫ్యామిలీ గురించి అని. ఫ్యామిలీ గురించి. సో మామయ్య గారి గురించి మీరు విఆర్ఎస్ తీసేసుకున్నారు. మరి ఇప్పుడు ఎలా టైం పాస్ చేస్తున్నారు? టైం పాస్ అంటే నేను పొలిటికల్ గా ఉన్నాను, అదే విధంగా చాలా ఆర్గనైజేషన్స్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను. సూపర్ అత్తమ్మ, థ్యాంక్ యూ. మరి అత్తమ్మతో ఈ రోజు మేము ఏ రకం వంట చేయబోతున్నాం? పాటోళి అని. పాటోళి? పాటోళి. పాటోళి ఇది చాలా ట్రెడిషనల్ వంట. పూర్వకాలంలో ఏమవుతుందంటే మనకి ఎక్కువగా వెజిటబుల్స్ ఉండేవి కావు. ఈ సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా పిల్లలు వచ్చినా సడన్ గా ఏదన్నా చెయ్యాలని అనుకుంటారు. అలాంటి టైంలో వేసవ కాలంలో ఎక్కువగా కూరగాయలు ఉండవు కాబట్టి గృహిణులకి ఏముంటుందంటే సడన్ గా ఇంట్లో ఉండేవి ఏముంటాయి, కందిపప్పు ఉంటాయా, పెసరపప్పు ఉంటాయా, పచ్చిపప్పు ఉంటాయా, ఇలా వెతుక్కుంటారు. వాళ్ళకి మంచి డిష్. ఈ సమ్మర్ లో హీట్ తగ్గుతుంది, తర్వాత దానికి వేసేటువంటి ఉల్లిపాయల ద్వారా కూడా చాలా హీట్ తగ్గుతుంది. అందుకని ఆ పచ్చిపప్పుతో ఈ పాటోళి అని చేస్తారమ్మా. సరే అత్తమ్మ, అయితే మరి వసుంధర అత్తమ్మ పాటోళి తయారు చేయబోతోంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇప్పుడు ఒకసారి. పాటోళి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె. సో వసుంధర అత్తమ్మ కావాల్సిన పదార్థాలన్నీ చక్కగా రెడీగా పెట్టేశారు. పచ్చిశనగపప్పును మీరు ముందుగా నానబెట్టారా? అవునమ్ముడు. ఉడకబెట్టారా? లేదమ్మా, నానబెట్టాలి. ఒక 1 అవర్ సరిపోతుంది. 1 అవర్ చాలా అత్తమ్మ. ఓ సూపర్. ఇది కూర స్నాక్ అత్తమ్మ? ఇది స్నాక్ గా తినచ్చు, చిన్నపిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా కర్రీగా కూడా తినచ్చు. సరే అత్తమ్మ, అయితే తయారు చేసేద్దాము. ముందుగా ఏం చేయాలి చెప్పండి. శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు ఉంటాయి కదమ్మా, అవి దంచుకోవాలి. సరే అత్తమ్మ. లేదు అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇది ఉన్నది కదా నాన్న, గ్రైండర్. మేము వాడట్లేదు అత్తమ్మ, ఇదే చాలా టేస్ట్ ఉంటుంది. అవునా? సూపర్. వేసేయండి అత్తమ్మ, నేను దంచేస్తాను. సో నానపెట్టి ఒక 1 అవర్ నానపెట్టిన తర్వాత అందులో వాటర్ తీస్తారు మొత్తము. నాన్ని కాబట్టి తొందరగా నలిగిపోతాయి కదా. నలుగుతాయి నాన్న. సో ఇది మెత్తగా నూరేయాలత్తమ్మా? అవునమ్మా, కచ్చాపచ్చా అంటారమ్మా. కొంచెం ముక్కలు ముక్కలుగా, కొంచెం పలుగ్గా. సరే, తొందరగానే నలిగిపోతుంది అత్తమ్మ, ఏం కష్టంగా అనిపించట్లా. ఓకే, మంచి టైం పాస్ లా ఉంది. సరిపోద్ది అత్తమ్మ? సరిపోతుంది నాన్న, మెత్తగా అయిపోయినాయి. చాలు చాలు, సరిపోతుంది. ఏం చేయను దీన్ని? ఒక బౌల్లోకి తీసుకోమ్మా. బౌల్లోకి ప్లేట్లో పక్కన పెట్టమంటారు, రోట్లోంచి తీసి. ఓకే అత్తమ్మ, ఈ పచ్చిశనగపప్పు నానబెట్టినవి 1 గంట ముందు మనం వాటర్ ఉంపేసి రోట్లో కచ్చా పచ్చగా నూరేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? అది పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు బాండి పెట్టమ్మా. బాండి పెట్టినా. ఓకే, సో రెడీగా ఉంది. మనం పొయ్యి మీద బాండి పెట్టేసాం. ఆయిల్ వేస్తున్నారు అత్తమ్మ? కొంచెం వేడయ్యాక ఆయిల్. మీరు అన్నప్పుడు రోజు వెజిటబుల్ తో ఏదో ఒకటి వండి బోర్ కొట్టినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు కదా. చిన్న స్నాక్ గా చిన్న పిల్లలు వస్తారు కదా స్కూల్ నుండి వచ్చిన వెంటనే చక్క చేసిస్తే ఒక టిఫిన్ లాగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది, వాళ్ళకి డిఫరెంట్ ఐటమ్ గా. అవును, ఆయిల్ వేడెక్కింది అత్తమ్మ. దీంట్లో తాలింపు గింజలు మామూలుగా మనం జనరల్ గా తాలింపు వేసే తాలింపు గింజలని, మినప్పప్పు, మన జీలకర్ర, ఆవాలు అన్ని ఉంటాయి కదా, అవన్నీ కలిసి తాలింపు గింజలు. తర్వాత వాటిలో ఎండుమిరపకాయలు వేద్దాము.
చాలా బాగా వంటలు చేసి పెట్టుంటుంటాం మా అబ్బాయికి. బాగా మీరు అత్తమ్మలు నేర్పించిన వంటలన్నీ ఇంట్లో ట్రై చేసేస్తూ ఉంటాను, బాగా కుదురుతాయి. అయితే మేము కూడా రావాలి తప్పకుండా అత్తమ్మ. తర్వాత ఇవి వెల్లుల్లిపాయ రెబ్బలు పైన తోలు తీసుకోవాలి, తీసేసి లేకపోతే చింది పడతాయి మొఖాన. తర్వాత ఈ పచ్చిమిర్చి వేద్దాం. తర్వాత ఈ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసాం. ఆనియన్ కూడా అటు మరీ చిన్న ముక్కల్లా కాకుండా పెద్ద ముక్కల్లా కాకుండా కట్. సరే అత్తమ్మ, మీరు వంటలు బాగా చేస్తారు కదా, ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి చేస్తున్నారు, ఇంత అనుభవంలో మీకు ఏవో ఒకటి మంచి మంచి టిప్స్ తెలుసుంటాయి కదా, ఒక మంచి టిప్ చెప్పండి మా కోసం. ఇప్పుడు ఆనియన్ విషయం చెప్పుకున్నాం కదా. అవును. ఈ ఉల్లిపాయ వెల్లిపాయ అనేటువంటిదమ్మా క్యాన్సర్ ని తగ్గిస్తుంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అని ఒక సామెత ఉన్నది కదా మనకు. అవును. ఈ ఉల్లిపాయల్ని రోజు గనక పచ్చిది తింటే మనకి క్యాన్సర్ అనేటువంటిది రాదు, రక్త శుద్ధి అవుతుంది, చాలా విషయాలకి చాలా మంచి చేస్తుంది. సో ఉల్లిపాయలు మనకి మగ్గిపోయినాయి కాబట్టి మనం నూరు పెట్టింది విదేశేయాలా, అది వేసి దీనిలో వేసేయాలి. గ్రేట్ థింగ్ ఏంటంటే నువ్వు బాండి పట్టుకోకుండా చేసేస్తున్నావు. ఎక్స్పీరియన్స్ అయిపోయాను అత్తమ్మ. సో మాకంటే చాలా ట్రై చేయటంలో. కానీ ఒకటి నేను చెప్పనా, మనం పుట్టింట్లో ఉన్ననాళ్ళు వంట జోలికి వెళ్ళాం అస్సలు. అస్సలు అమ్మ రానిస్తే కదా కదా. తర్వాత వచ్చిన తర్వాత ఎవరి కోసం వెళ్తాము? ఎప్పుడన్నా ఇంకెవరు మన హస్బెండ్లు ఉంటారు కదా, నీ చేత్తో వండి పెట్టావా అని అడుగుతారు. చక్కగా ఫస్ట్ ఆ మాటకు పడిపోయి వంటగదిలో చెమట్లు గార్చుకుంటూ రకరకాల వంటలు చేస్తాం. అదే మన పని చేస్తారని మనకు తెలియదు. అంతే అంటావా? రోజు నీ చేత్తో వండి పెట్టి అంటారు. కానీ టేస్టీగా నీ చేతి వంట తినాలి మా అబ్బాయి అనుకొని నీకు చెప్పుండొచ్చు కదా. అలా వెళ్తే ఇలా వస్తారు, ఇలా వస్తే అలా వెళ్తారు. అత్తలు ఎప్పుడు అంతే. పిల్లల్ని మగపిల్లల్ని ఎలకేసుకొస్తారా? అంతేగా మరి, బాగా సంపాదించి పెడతారని. లేదమ్మడు, ఇప్పటి రోజుల్లో ఎలా ఉన్నారో తెలుసా, ఆడపిల్లలు కూడా మగవాళ్ళకి సమంగా ఉన్నారు. అవును. దేంట్లోనూ తీసిపోము అన్నది వచ్చి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వర్క్ చేసుకొని ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇట్స్ గ్రేట్ థింగ్. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్ బాబా. సో అత్తమ్మ, ఇది బాగా వేగాల? ఇంకొంచెం వేగాలి నాన్న. ఇప్పుడు మనం కరివేపాకు సిమ్ లో పెట్టేనా అత్తమ్మ? సిమ్ లో. సో మామూలుగా తాలింపులు వేస్తాం కరివేపాకుని, ఇందులో అలా కాకుండా వెరైటీగా. అంటే వెరైటీ అంటే అమ్మా ఆ కమ్మదనం ఉంటుంది, దాంట్లో వేస్తే మాడిపోతుంది. అవును. అలాంటి కరివేపాకు బాగా వేగేటట్లుగా ఎలా ఉండాలంటే నాన్న, చట్నీస్ వాటికి గనక కరివేపాకు గనక బాగా అట్లా బాగుంటుంది. కానీ దీనికైతే మాత్రం ఇలా కొంచెం అంటే టేస్టీగా ఆ స్మెల్ అనేటువంటిది కూడా మనం చక్కగా ఆస్వాదించవచ్చు. ఇప్పుడు నాన్న కొంచెం ఉప్పు వేద్దాం. ఇప్పుడమ్మా ఈ స్నాక్ దీన్ని అన్నంలో కూడా తినొచ్చు అన్నారు కదా. అన్నంలో తినొచ్చు, రొట్టెల్లో తినొచ్చు, ఒట్టి తినొచ్చు. ఇంకా ఏదన్నా కావాలి అనుకుంటే నిమ్మకాయ పిండుకొని నిమ్మకాయతో కూడా తినొచ్చు. తర్వాత నాన్న కొత్తిమీర వేద్దాం. వేసేయండి అత్తమ్మ. కొంచెం ఎక్కువ వేసారే బాగుంటుంది. కొత్తిమీర కూడా నాన్న ఒంట్లో ఉన్న నీరు లాగేస్తుంది. ఆ ఫ్లేవరు, ఆ కమ్మదనం కూడాను కొత్తిమీర కరివేపాకును చాలా కమ్మని సువాసనతో ఉంటుంది. ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టినానా? ఇంకా అవ్వలేదా? అంటే కొద్ది కరివేపాకు వేసామని కొత్తిమీర వేసాం కదా, ఒక్క సెకండ్. సో చూద్దాము. సో కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా మూత పెట్టారు అత్తమ్మ, అంతే. డిష్ అవుట్ చేసేద్దాం. పాటోలి రెడీ అయిపోయింది. ఇది అలా అన్నంలోనే కాకుండా స్నాక్ లాగా కూడా తినేయచ్చు. అవునా? చక్కగా. ఇప్పుడు పాటోలి రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తావా? తప్పకుండా అత్తమ్మా. సూపర్ అత్తమ్మా, చాలా చాలా సింపుల్ గా చాలా మంచి టేస్ట్ ఐటెం చేశారు.
అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ. సో మరి ఈ పాటోలిని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చూసేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పాటోలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె. పాటోలి తయారు చేసుకునే విధానం: ముందుగా రోలు తీసుకొని దానిలో 1 గంట ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అలా దంచుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. బాగా వేగిన వెంటనే వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దానిలో మనం ముందుగా దంచిన పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిని అనుకున్న తర్వాత దానిలో కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. అంతే. ఇప్పుడు మూత తీసి పాటోలిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేయండి. ఎంతో టేస్టీ పాటోలి రెడీ. అత్తమ్మ, ఇంత మంచి వంట ఇలా చేస్తూ ఉంటారు, మీరు ఇన్ని చేస్తున్నారు ఇన్ని యాక్టివిటీస్ లో. అసలు ఎప్పుడైనా మీకు ఒక మంచి అవార్డు వచ్చిందా? ఒక గిఫ్ట్ ఏమైనా వచ్చిందా? అవార్డులు చాలా వచ్చినాయి. అమెరికాలో కూడా అవార్డు ఇచ్చారు. సూపర్ అత్తమ్మ. బెస్ట్ సోషల్ వర్కర్ అని. అలాగే మన ఉమెన్స్ డే సందర్భంగా వాత్సల్య వనిత నిన్ను, తర్వాత సేవా శిరోమణి అనేటువంటిది అవార్డు ఇచ్చారు. బండారు దత్తాత్రేయ చేతులు, పురంధరేశ్వరి చేతుల మీదుగా కూడా లీడర్ ఇన్ మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అనే అవార్డు ఇచ్చారు. సూపర్ అత్తమ్మ, మీరు అలాగే కీప్ రాకింగ్, అలాగే మంచి మంచి పనులు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించాలని కోరుకుంటున్నాం. మీకు ఆ అవార్డులతో పాటు మా స్పెషల్ చట్పట్ తరపు నుంచి మా వసుంధర అత్తమ్మకి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. అలాగే మీ టీవీ వాళ్ళందరికీ కూడా, టీం అందరికి, తర్వాత అభిరుచి టీం అందరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న ఈ పాటోలిని ఈ రోజు చూడటం కూడా మిస్ అయ్యారా? అయ్యయ్యో, మీరేం మిస్ అవ్వలేదు. మీరు ఏం చేయాలంటే youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ మీ వంటకం పేరు టైప్ చేయండి. అంతే, ఆ వంటకాన్ని మీరు కూడా తయారు చేసేసుకోవచ్చు. రేపు మరో సరికొత్త అత్తమ్మతో, సరికొత్త రుచితో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.